హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తెలంగాణ సోషల్ డిఎస్సి ప్రత్యేకం. ఫస్ట్ వన్, శబ్ద తరంగాలతో పోలి ఉండు భూకంప తరంగాలు. ఏ గౌణ తరంగాలు, బి ప్రాథమిక తరంగాలు, సి దీర్ఘ తరంగాలు, డి ద్వితీయ తరంగాలు. ఆన్సర్ బి ప్రాథమిక తరంగాలు. స్వదేశీ సంస్థానాలను విలీనం చేయు ప్రక్రియ బాధ్యతను స్వీకరించినది. ఏ వల్లభాయ్ పటేల్, బి బిఆర్ అంబేద్కర్, సి జవహర్లాల్ నెహ్రూ, డి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఏ వల్లభాయ్ పటేల్. రాష్ట్ర గవర్నర్ నియామకం. ఏ రాష్ట్ర శాసనసభచే ఎన్నుకోబడతాడు, బి ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడతాడు, సి రాష్ట్రపతిచే నియమించబడతాడు, డి ఈ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీచే నియామకం. ఆన్సర్ సి రాష్ట్రపతిచే నియమించబడతాడు. ప్రజల యొక్క మొత్తం పొదుపు వినియోగంలో కలపడం ద్వారా తెలుసుకోగలిగినది. ఏ వ్యష్టి ఆదాయం, బి స్థూల ఆదాయం, సి నికర ఆదాయం, డి వ్యయార్హ ఆదాయం. ఆన్సర్ డి వ్యయార్హ ఆదాయం. భారతదేశంలో అతిపెద్ద మురికివాడలలో ఒకటి ధారావి గల నగరం. ఏ కోల్కతా, బి న్యూఢిల్లీ, సి చెన్నై, డి ముంబై. ఆన్సర్ డి ముంబై. ఆసియా ఖండంనకు దక్షిణ ఆగ్నేయంగా పోవుచున్న ప్రధాన అక్షాంశం. ఏ భూమధ్యరేఖ, బి అంటార్క్టిక్ వలయం, సి కర్కటరేఖ, డి ఆర్కిటిక్ వలయం. ఆన్సర్ ఏ భూమధ్యరేఖ. దేశంలో పారిశ్రామిక లైసెన్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టినది ఏది? ఏ పారిశ్రామిక తీర్మానం 1961, బి పారిశ్రామిక తీర్మానం 1948, సి పారిశ్రామిక తీర్మానం 1956, డి పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం 1951. ఆన్సర్ బి పారిశ్రామిక తీర్మానం 1948. గురునానక్ సంబంధించిన ఈ క్రింది వానిలో అసత్యమైనది. ఏ జీవించిన కాలం 1469 నుండి 1539, బి జననం పాకిస్తాన్లోని నాన్ కనా సాహిబ్, సి ప్రధాన కేంద్రం కర్తార్పూర్, డి వృత్తి నేత పని. అసత్యమైనది. ఆన్సర్ డి వృత్తి నేత పని. జర్మనీలో నియంతృత్వ స్థాపనకు శ్రీకారం చుట్టిన ఎనేబ్లింగ్ యాక్ట్ చేయబడిన సంవత్సరం. ఏ 1930 మార్చి 3, బి 1931 మార్చి 3, సి 1933 మార్చి 3, డి 1932 మార్చి 3. ఆన్సర్ సి 1933 మార్చి 3. ఈ క్రింది వారిలో తెలంగాణ శాసనసభలో రిజర్వేషన్లు కలిగిన వర్గాలు. ఏ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలు, స్త్రీలు, బి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆంగ్లో ఇండియన్లు, వెనుకబడిన వర్గాలు, స్త్రీలు, డి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలు. ఆన్సర్ బి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోనికి తీసుకురావడానికి ప్రధాన కారణం. ఏ 1950 జనవరి 26 చాలా శుభప్రదమైన రోజు, బి బ్రిటిష్ వారు 1950 జనవరి 26 నూతన రాజ్యాంగం అమలుకు హామీ ఇచ్చుట, సి 1942 జనవరి 26న మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమంను ప్రారంభించుట, డి 20 సంవత్సరాల క్రితం జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం అమలుపరచుటకు ప్రయత్నించుట. ఆన్సర్ డి 20 సంవత్సరాల క్రితం జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం అమలుపరచుటకు ప్రయత్నించుట. ఈ క్రింది వానిలో భూగర్భ జల మట్టంను పెంపొందించే చర్య కానిది. ఏ చెరువుల అభివృద్ధి చేయుట,
బి ఆనకట్టలు నిర్మించుట, సి వరద నీరు వేగంగా సముద్రంలోకి వెళ్ళే విధంగా చేయడం, డి కొండవాలులో గడ్డి పెంచుట. ఆన్సర్ సి వరద నీరు వేగంగా సముద్రంలోనికి వెళ్ళే విధంగా చేయడం. ఆచార్య వినోబా భావే మొదటి భూదాన ఉద్యమం ప్రారంభించిన ప్రదేశం. ఏ పోచంపల్లి యాదాద్రి భువనగిరి, బి ధర్మవరం అనంతపురం, సి రేవణపల్లె వరంగల్, డి గంగదేవిపల్లి కరీంనగర్. ఆన్సర్ ఏ పోచంపల్లి యాదాద్రి భువనగిరి. ఈ క్రింది ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులను సరిగ్గా జతపరచుము. ఫస్ట్ వన్, ప్రజాభిప్రాయ సేకరణ, రిఫరెండం, ప్రజాభిప్రాయ నివేదన, ఇనిషియేటివ్, పునరాయణం, రీకాల్, ప్రజాభిప్రాయ నిర్ణయం, ప్లెబిసైట్. ఏ ఆన్సర్. అంటార్కిటికా ఖండంలో పెరిగే వృక్షాలకు సంబంధించి తప్పుగా నున్న వాక్యం గుర్తించండి. ఏ పాకుడు జాతి మొక్కలు 400, బి పండ్లను ఇచ్చే మొక్కలు 10, సి వృక్షాల సంఖ్య 0, డి పూలు పూచే మొక్కలు 2. తప్పుగా ఉన్న వాక్యం. ఆన్సర్ బి పండ్లను ఇచ్చే మొక్కలు 10. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.